దేవత లాంటి పెద్దమ్మ, దేవుడు లాంటి పెద్దనాన్న విడిపోతే నా గుండె ముక్కలైనంత పని అయింది. ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చేసి మళ్ళీ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. అదే జరిగింది. పెద్దమ్మ జైలు నుంచి విడుదలైంది. నేను అమెరికా వెళ్ళిపోతున్నానని ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు వచ్చేస్తారు, నన్ను అడ్డుకుంటారు, నేను ఆగిపోతాను. కానీ నేను శ్రీనుతో ఉండలేను మమ్మ, ఉండలేను. తన బలవంతపు ప్రేమ కోసం నేను బలవలేను మమ్మ. అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని నిన్ను కూడా నా వెంట తీసుకువెళ్ళిపోతున్నాను. నేను వచ్చేసా. ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాను. నేను ఒక్కడనే కాదు, అందరు ఇక్కడే ఉంటారు. ఏంటక్క, ఎక్కడికి వెళ్తున్నావు? అమెరికా. అమెరికానా? అమెరికా ఏంటక్క? మనమందరం కలిసిపోయి ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పి ఆనందంతో స్కూల్కి ఫోన్ చేసి మరి సగం స్కూల్ బంక్ కొట్టించారు. నువ్వు వెళ్ళిపోతానంటావేంటక్క? తప్పదు బిట్టు. అదేంటక్క, అందరం కలిసి హ్యాపీగా ఉంటున్నాం, కబుర్లు కథలు అన్నీ చెప్పుకుంటామని చెప్పి అలా చెప్పి ఎలా వెళ్ళిపోతావక్క నువ్వు? బిట్టు, కొన్నిసార్లు బాధ తప్పదు. తీసుకో. నాకు చాక్లెట్ వద్దక్క, నువ్వే కావాలి. తీసుకో. అక్క ఉండిపో అక్క. ఉండిపో అక్క. సారీ బిట్టు. బాగా చదువుకో. అలా ఎలా పంపించేస్తారు? షీజ్ ఏ పేషెంట్, యు నో. మేం పంపించలేదు సార్, తనే వెళ్ళిపోయింది. షట్ అప్. ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తనకి ఈ అంబియన్స్ నచ్చకపోవచ్చు, అలవాటు లేకపోవచ్చు, ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. తనని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. ఇలాంటివన్నీ నర్సింగ్ చేసేటప్పుడే తెలుసుకోవాలి. ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలా? మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి పేషెంట్ ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్పాలి? మాట్లాడరే. సినయ్య. బావా, ఆది ఎక్కడా? ఆది ఎక్కడా? చెప్పు బావా. మాట్లాడవేంటి సినయ్య, చెప్పు. సారీ అండి,
తన ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మేము డిశ్చార్జ్ చేయకముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? డాక్టర్ తను ఎక్కడికి వెళ్ళింది? ఐ డోంట్ నో సార్. బ్రో నీకేమన్నా తెలుసా? పెద్దమ్మ బయటికి వచ్చాక క్షణం కూడా ఇక్కడ ఉండనని చెప్పాను కదా. ఆద్య బావా, నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఆద్య ఎక్కడా? ఆద్య వెళ్ళిపోయింది రామలక్ష్మి. వెళ్ళిపోయిందా? ఇందాకే కదా బ్రో, ఇప్పుడే ఆద్య స్పృహలోకి వచ్చిందన్నో, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మేమందరం వస్తున్నామని చెప్పాం కదా బావా. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు సీనయ్య. నాకు దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. సీను, నీకు మతిగాని పోయిందా? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పకుండా ఏంటంటో చెప్తున్నావు? క్షమించండి మామయ్య, వెళ్ళిపోతున్న ఆద్యని నేను ఆపలేకపోయాను. నాకు ధైర్యం సరిపోలేదు. అసలు ఏం జరిగింది సీనయ్య? నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేసావని చెప్పాను. మీరిద్దరూ కలిసి వస్తున్నారని చెప్పాను. ఆ మాట వినగానే ఎమోషనల్గా, ఎంతో సంతోషంగా ఆద్య కూడా స్పృహలోకి వచ్చింది. అత్తయ్య నిర్దోషిగా విడుదలై నేరుగా నీ దగ్గరికే వస్తుంది ఆద్య. తను కూడా సంతోషిస్తుంది అనుకునే లోపు నాకు షాక్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటున్నావు కానీ ఇంటికెళ్ళిందా, కోర్టుకెళ్ళిందా, లేదా పోలీస్ స్టేషన్కెళ్ళిందా? ఎక్కడికెళ్ళిందో చెప్పాలి కదా. నాతో అయితే అమెరికా వెళ్ళిపోతానని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు సీనయ్య? అమెరికా వెళ్ళిపోతానండవేంటి? అవునమ్మా, నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించింది. నేనే ఆపాను, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయింది. సీను, ఏమైనా దాస్తున్నావా? మళ్ళీ ఇంటికి రాగానే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది. ఎందుకో? ఎందుకంటావేంటే, మీ అన్నది పెద్ద రకం, నాది ఎల్ల రకం. అందులో ఉన్న మజా నీకేం తెలిసే. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ ఏళ్ల తరబడి కూర్చుని తింటుంటే ఈ రోజు బయటికెళ్ళగానే ఆ తిండి విలువ తెలుసుంటుంది. అవునత్తయ్య, ఈ ఇంటి నీడలో ఉంటేనే జీవితం హాయిగా ఉంటుందని మనందరికి ఈరోజు తెలిసొచ్చింది. పద్మం, నువ్వు వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టరా. నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. పక్క జరుగు బొమ్మది. ఇలా బ్రతకడానికి కూడా రాసి పెట్టి ఉండాలి. పద్మ, కాస్త మంచినీళ్ళివే. ఇదిగో ఆ చేత్తోనే కాస్త కాఫీ కూడా పట్టరావే. నేనేమైనా ఇంట్లో పని మనిషినా ఏంటే అమ్మా? అందరూ నాకే పనులు చెప్తున్నారు. సారీ సార్, ఒకసారి ఇంటికి వెళ్ళిందేమో, ఫోన్ చేసి అడగండి. బాబు, ఒకసారి ఇటు.
హలో. శివయ్య శివయ్య, వదిన చెప్పండి. ఆర్చే ఇంట్లో ఉందా? లేదు వదిన, మేము ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు వదిన. ఈత ఏమైంది వదిన? ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు? నానమ్మా. ఏంటి నాన్న అందరూ ఇలా కంగారుగా ఉన్నారు? రేయ్, ఆద్యాత్త ఎక్కడుందిరా? ఇంట్లో ఎందుకుంటుంది? బ్యాగ్ సర్దుకుని ఇందాకే వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందిరా? అమెరికాకి. అంటే అది నిజంగానే అమెరికా వెళ్ళిపోతుందా? రేయ్, పెద్దమ్మ లైన్లో ఉందిరా, నిజం చెప్పరా? నానమ్మ మీదొట్టు నాన్న. నిన్ను అవును నాన్న, అక్క అమెరికాకి వెళ్తున్నానని నన్ను బాగా చదువుకోమని చెప్పి చాక్లెట్ కూడా ఇచ్చింది. శివయ్య, పిట్టు ఏమంటున్నాడు? వదిన, ఆద్య అమెరికా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందా? శివయ్య, పిట్టు ఏమంటున్నాడు? అమెరికా వెళ్ళిపోయిందా? తను వెళ్ళటానికి వీల్లేదు. ఆచి ఎక్కడుందో వెతకండి, మేమందరం వస్తున్నాం. అలాగే వదిన. అదెక్కడైనా కనిపిస్తే ఇంటికి రాకుండా చేయాలి. అమ్మా, ఆద్యను వెతుకుతాం పద. అందరం కలిసి వెతుకుదాం పదండి. ఏమైంది? నువ్వు రావే పద్మ. రాక. రారా. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? బాబు, జానకి, ఆద్యను నువ్వు ఒక్కదాని ఆపగలవు. మన ముగ్గురం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సీను, మీరిద్దరూ రైల్వే స్టేషన్కి వెళ్ళండి. పదండి. అమ్మా రా. పద్మ, 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 ఇంటెల్లుడు కాఫీ అడిగితే తీసుకురావడానికి ఎంతసేపా? పద్మ, పార్వతి, ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు? ఏ శబ్దం వినిపించట్లేదు? వామ్మో, ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందా? ముందు కాఫీ తాగి తర్వాత వీళ్ళ సంగతి చెప్తాను. వెంకట్రావు అంటే అంత అలుసుగా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? కాఫీ తాగి ఎన్ని రోజులైందో కాఫీ కోసం మొహం వాచిపోయింది. పాలు పాలు గిన్నెక్కడా? కిస్ 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 కిస్కా. దెబ్బలు పడతాయి రో, నీకు దెబ్బలు పడతాయి రో. అది నీళ్ల కాఫీ తాగి తాగి నాలుగు చచ్చిపడిపోయింది. చిక్కగా పెట్టుకుని అంత మిల్క్ వేసుకుని కాఫీ తాదాం. కిసిక్ కిస్ 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 కిసిక్క. దెబ్బలు పడతాయి రో రాజా, దెబ్బలు పడతాయి రో, నీకు దెబ్బలు పడతాయి రో. కాఫీ పొడి, కాఫీ పొడి. ఏమైనా పద్మ అన్నీ నీట్గా పెట్టి పెడతది ఎక్కడో. అప్పు
ఆహాహాహాహా. ఈ వాసన చూసి అన్నాళ్ళైంది. చక్కెర చక్కెర తెస్తాను, నువ్వు అలా ఉండు. వావ్, చాలా బాగుంది. నా సామిరంగా చక్కెర ఇస్తే కాఫీ ఏది? కాఫీ ఏది? ఇక్కడే కదా పెట్టాను నేను. అలా ఎలా మాయమైపోయిందబ్బా? సర్లే, ముందైతే కాఫీ తాగుదాం. ఇడియట్, షుగర్ వేయడం కూడా రాలేదు. ఛీ. ఛీ, కాఫీ పొడి కూడా అయిపోయింది. సరే, ఏం చేస్తాం? పాలే తాగుదాం. పాలేమైనాయి? ఇదేంటి? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అమ్మో, పాలు కాఫీ మిస్ అయిపోవటం ఏంటి? పాలు పోయి గాలి రావటం ఏంటి? అమ్మో అమ్మో. హలో హలో హలో, ఎవరో ఎవరో ఎవరండి? హలో, వేర్ ఈజ్ మై కాఫీ? మై దూద్ కిదరే? హే, హలో హలో, రుకో. మమ్ము, హలో, వేర్ ఈజ్ మై కాఫీ? మై దూద్ కిదరే? హలో. మమ్ము, వాము, ఎవరా స్త్రీ? అంటే ఇంట్లో ఎవరో లేరని తెలిసి దెయ్యాలు వచ్చేసుంటాయి. వాము, అంటే ఇప్పుడు నేనే మిగిలినా? అంటే ఇక్కడ నేనే హీరో. ఈ దెయ్యాన్ని ఎదురు చేయాలి, ఈ దెయ్యాన్ని ఎదురు చేయాలి. ఆగో. దెయ్యమేది? దెయ్యం గారండి? దెయ్యం లేదు, గీయం లేదు. ఈ రోజుల్లో దెయ్యాలేంటి? మరి ఇందాక చూసింది ఎవరిని? ఇంకొకసారి చూద్దాం. రింగు వెంకట్రావు ఇక్కడ. రింగు వెంకట్రావు తన వేషాలా? దెయ్యం గియ్యం అన్ని పరారంటే రింగు వెంకట్రావు ఇక్కడ. ఏంటో సౌండ్ వచ్చిందే. ఒక్కసారి చూద్దాం. అమ్మో, దెయ్యంలాగే ఉంది. ముందు కనపడలేదు, సడన్ గా ఎలా ప్రత్యక్షమైంది? అమ్మో, దెయ్యమే దెయ్యమే. అమ్మో, హలో, ఎవరండి మీరు? మీరు దెయ్యం గారేనా?
ఏమండి మేము ఇన్ని రోజులు ఈ కొంపలో లేమని తమరు సేద తీరడానికి వచ్చారా దెయ్యం గారు? అయినా అసలు తమరు ఏమిట్లండి? ఎవరి తాలూకా? ఏంటిది పలకదేంటి? కొంపది సచ్చిందా? అంటే ఇప్పుడు దాకా సచ్చిన దెయ్యంతో మాట్లాడాను నేను. అమ్మో ఇది మేకప్పే. దెయ్యం గారు మీరు మేకప్ వేసుకున్నారా? ఏంటిది ఏం మాట్లాడలేదు?